speak about all that Jesus taught. Now let me add one more word of clarification here. యేసు బోధించినదంతయు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీకు వివరణ కోసం ఇంకో మాట కూడా నేను చెప్తాను. There are some people who say, well, what Jesus said in the Gospels. కొంతమంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో చెప్పినవే ప్రాముఖ్యమైన విషయాలు. That's more important than what is written in the epistles, which could be Paul's opinion or Peter's opinion or James' opinion. ఎందుకంటే అవి పౌలు యొక్క అభిప్రాయాలు, పేతురు యొక్క అభిప్రాయాలు, యాకోబు యొక్క అభిప్రాయాలు అని అనుకుంటారు. Well, if it is Paul's opinion, Peter's opinion and James' opinion, then I can throw that in the trash can. ఒకవేళ అవి పౌలు, పేతురు, యాకోబు యొక్క అభిప్రాయాలు అయితే నేను వాటిని చెత్తబుట్టలో వేయొచ్చు. I wouldn't even have it in my Bible. I'd cut out those pages and throw it in the trash can and say, వాళ్ళ అభిప్రాయాలు అయితే అవి నా బైబిల్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు, వాటిని నేను చించివేసి చెత్తబుట్టలో వేయొచ్చు. why do I want to know what Peter thought about something? Why do I want to know Paul's opinion? పేతురు దాని గురించి ఏమనుకుంటున్నాడు, పౌలు ఏమనుకుంటున్నాడు అని వాళ్ళ అభిప్రాయాలు నాకెందుకు? I mean, I may have some value for it, but I wouldn't call it the word of God. Oh, certainly not. వాటికి నేను విలువవచ్చు, కానీ దేవుని వాక్యము అని నేను పిలవలేను. ఖచ్చితంగా అవి దేవుని వాక్యం అని నేను పిలవలేను. అలా అయితే I mean, a godly man's opinion may be important, but you can't say it's the word of God. ఒక దైవజనుని యొక్క అభిప్రాయాలు ఎంతో ప్రాముఖ్యమైనవే కావచ్చు, కానీ అదే దేవుని వాక్యం అని మనం పిలవలేం. How in the world can I say something is the word of God written in the Bible if it is just somebody's opinion? కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయాలు ఇవి మనుషుల అభిప్రాయాలని నేను ఎలా చెప్పగలను? Do you know that Jesus said before he went to the cross, at the Last Supper, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళేదానికి ముందు చివరి ప్రభు రాత్రి భోజనాన్ని కలిగి ఉన్నాడు. he said to his disciples తన శిష్యులతో ఆయన ఈ విధంగా చెప్పారు. in John chapter 16 and verse 12. This is a very important verse for us to understand. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా చెప్పారు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమైన వచనం. John 16 verse 12. యోహాను 16:12. He said, I have many more things to say to you, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు ఉన్నాయి, but you cannot bear them now, కానీ మీరు ఇప్పుడు వాటిని సహింపలేరు. or you cannot understand them now. You can't grasp the importance of them now. ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు, ఇప్పుడు మీరు వాటిని గ్రహించలేరు. But when the Holy Spirit, the Spirit of truth is come, he will guide you into all that truth. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. Paraphrasing his words, what he's saying is there are a lot of things I want to share with you, my dear apostles, disciples. ఇంకో మాటలో చెప్పాలంటే, నా ప్రేమైన శిష్యులారా, అపోస్తలులారా, నేను మీతో అనేక విషయాలు పంచుకోవాలని నాకుంది, But you won't be able to understand them. కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. I want to tell you about all that's involved in new covenant life. క్రొత్త నిబంధన జీవితం అంటే ఏంటో మీకు చెప్పాలని ఉంది నాకు. I want to share with you all that's involved in having the fruit of the Spirit, partaking of the divine nature. ఆత్మ ఫలం అంటే ఏంటి, దైవ స్వభావంలో పాలివారవటం అంటే ఏంటి, ఇలాంటివన్నీ మీతో పంచుకోవాలని ఉంది నాకు. I want to share with you what it means to have the gifts of the Holy Spirit to serve me. మీరు నన్ను సేవించడానికి పరిశుద్ధాత్మ వరాలు అంటే ఏంటో చెప్పాలని ఉంది. I want to explain to you what divine love is, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మీకు చెప్పాలని ఉంది. different from human love, which is what you have right now. ఇప్పుడు మీరు కలిగి ఉన్న మానవ ప్రేమకి దేవుని ప్రేమకి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో చెప్పాలని ఉంది. I want to explain to you what it means to build the church as the body of Christ. క్రీస్తు యొక్క శరీరముగా సంఘాన్ని ఎలా నిర్మించాలో ఆ విషయాలు మీతో పంచుకోవాలని ఉంది. I want to explain to you how to build local churches స్థానిక సంఘాలను ఎలా కట్టాలో మీకు చెప్పాలని ఉంది. and how those local churches are to be administered, etc. ఆ స్థానిక సంఘములు ఎలా నిర్వహించాలో అలాంటివన్నీ చెప్పాలని ఉంది. And about my second coming and the things that will happen before I return to this earth. నా రెండవ రాకడ గురించి చెప్పాలని ఉంది. నేను మరలా ఈ భూమి మీదకి వచ్చే మునుపు జరిగే విషయాల గురించి చెప్పాలని ఉంది, etc., etc., etc. ఇలాంటివన్నీ మొదలైన వాటి గురించి చెప్పాలని ఉంది. How the real meaning of grace, కృప అంటే నిజమైన అర్థం ఏంటి, and how sin will not be able to rule over you when you're under grace, and many things like that. మీరు కృప కింద ఉన్నట్లయితే పాపం మీ మీద ప్రభుత్వం చేయదు, ఇలాంటివన్నీ చెప్పాలని ఉంది మీకు. Which
If I tell you now, you won't be able to understand it because you don't have the Holy Spirit. అవన్నీ నేను ఇప్పుడు మీకు చెప్పినట్లయితే మీరు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మను కలిగి లేరు. Jesus knew it all. He could have shared a lot of things. It's like trying to explain calculus to a student in the 3rd standard. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా తెలుసు ఇవన్నీ చెప్తే ఎలా ఉంటుందంటే 3వ తరగతి విద్యార్థికి క్యాల్కులస్ గురించి చెప్పినట్లు ఉంటుంది. What will he know about calculus? It's just go over his head. క్యాల్కులస్ గురించి ఆ విద్యార్థికి చెప్తే ఏముంటుంది, అంతా పైకి వెళ్ళిపోతాయి. He's got to wait 6 or 7 years before he can understand calculus. కాబట్టి క్యాల్కులస్ అర్థం అవ్వాలంటే ఇంకా 6-7 సంవత్సరాల సమయం పడుతుంది ఆ వ్యక్తికి. And so it's somewhat similar here. The Lord saying, until the Holy Spirit comes into you, if I explain all these things, it's waste of time. కాబట్టి క్యాల్కులస్ అర్థం అవ్వాలంటే ఇంకా 6-7 సంవత్సరాల సమయం పడుతుంది ఆ వ్యక్తికి. It's waste of time conducting a teaching on differential calculus to 7-year-old students. ఒక 7 సంవత్సరాల విద్యార్థికి డిఫరెన్షియల్ క్యాల్కులస్ గురించి చెప్పటం అనేది ఎంతో సమయం వ్యర్థం. They have to grow up. వాళ్ళు ఎదగాలి. In the same way, when the Holy Spirit came, he said, when the Spirit of truth has come, he will lead you into all the truth. So there are a lot of commandments. అదే విధంగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. In the epistles, that's the fulfillment of John 16 verse 12 and 13. పత్రికల్లో మనం చూసినట్లయితే అనేక ఆజ్ఞలు ఉంటాయి. ఇవన్నీ కూడా యోహాను సువార్త 16వ అధ్యాయం 12, 13 వచనాల యొక్క నెరవేర్పు. It is Jesus himself speaking. యేసుక్రీస్తు ప్రభువే మనతో మాట్లాడుతున్నట్లు పత్రికల్లో కూడా. In Paul's letter to the Ephesians, Colossians, Philippians, Corinthians. పౌలు ఎఫెసీయులకు పత్రిక రాసిన, కొలస్సీయులకు రాసిన, ఫిలిప్పీలకు రాసిన, కొరింథీయులకు రాసిన. In the letters of Peter, James, the 3 epistles of John, book of Revelation. పేతురు రాసిన, యాకోబు రాసిన, యోహాను రాసిన 3 పత్రికలైన, ప్రకటన గ్రంథమైన. This is Jesus speaking the things that he could not speak. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏవైతే మాట్లాడలేకపోయారో అవన్నీ కూడా ఇప్పుడు పత్రికల ద్వారా మాట్లాడుతున్నట్లు. When he was on earth, because they wouldn't have understood it. ఎందుకంటే ఈ విషయాలు అప్పుడే మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యేవి కాదు. So in one sense we can say all that Jesus taught includes a lot of things in the epistles. ఒక విధంగా మనం చూసినట్లయితే యేసు బోధించిందంతా అంటే పత్రికల్లో కూడా ఆయన మాటలు ఉంటాయి. Those are the things that he wanted to teach when he was on earth, but అవన్నీ కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడాలనుకున్న మాటలు. because of the limitation in the apostles, he could not. అపోస్తలుల్లో ఉన్న పరిమితులను బట్టి ఆయన మాట్లాడలేకపోయాడు. But once that limitation was removed, when they received the Holy Spirit, then he could teach them. ఒకసారి వాళ్ళ పరిమితి తొలగిపోయిన తర్వాత, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన ఈ విషయాలు మాట్లాడగలిగాడు. Through Paul, Peter, James and the other apostles. పౌలు ద్వారా, పేతురు ద్వారా, యోహాను ద్వారా, ఇతర అపోస్తలుల ద్వారా ఆయన మాట్లాడాడు. And so if you take all of these things and then you go back to that verse, he who cancels one of the least of these commandments. ఇప్పుడు ఈ విషయాలన్నీ తీసుకొని మీరు ఆ వచనం దగ్గరికి వెళ్ళినట్లయితే, మిగుల అల్పమైన ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరి. In the New Testament, he shall be called the least in the kingdom of heaven. కొత్త నిబంధనలో ఉన్న ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన దాన్ని మీరినట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో మిగుల అల్పుడని పిలువబడతాడు. And I could tell you a number of commandments in the New Testament epistles which many Christians and Christian leaders ignore. క్రొత్త నిబంధనలో పత్రికల్లో ఉన్న అనేక ఆజ్ఞలను అనేక మంది విశ్వాసులు, క్రైస్తవ నాయకులు విడిచిపెట్టినట్లుగా నేను అనేక ఆజ్ఞలను చూపించగలను. They say that was for that time. వాళ్ళు ఏం చెప్తారంటే ఆ రోజుల్లో వాళ్ళ కోసం రాయబడిన మాటలు ఇవి అంటారు. It's not for us today. ఈనాడు మనకు సంబంధించినవి కాదు అంటారు. That was a cultural thing, only for those people in Corinth, not for us today. అది వాళ్ళ సంస్కృతికి సంబంధించిన విషయం, అది కేవలం కొరింథీయులకు సంబంధించిన విషయము, ఈ రోజుల్లో మనకు కాదు అని చెప్తారు. See, once you take that attitude to any commandment in the New Testament, however small it may be, క్రొత్త నిబంధనలో అది ఎంత చిన్న ఆజ్ఞ అయినా నువ్వు ఇలాంటి వైఖరిని చూపించినట్లయితే, you have to give freedom then to another person to say, well, same-sex marriage, is not forbidden. In that time they had to marry opposite sexes, but now it doesn't matter. అలా అయినట్లయితే ఇతరులకు కూడా మీరు స్వాతంత్రం ఇవ్వాలి. మరి వాళ్ళు ఈ విధంగా చెప్పొచ్చు, ఇప్పుడు పురుషులను పురుషులు వివాహం చేసుకోవటం, స్త్రీలను స్త్రీలు వివాహం చేసుకోవటం నిషేధించబడలేదు. అప్పట్లో వాళ్ళకి
స్త్రీలు పురుషులు వివాహం చేసుకోవాలని అని చెప్తారు కొంతమంది. That was marrying man and woman marriage was only for that time. అది ఇప్పుడు నిషేధించబడలేదు. స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలనేది అప్పటికి సంబంధించిన విషయం, ఇప్పటికి కాదు అని వాళ్ళు చెప్తారు. How can you prevent that person from saying that if you have changed some commandment in the New Testament saying that was only for that time? క్రొత్త నిబంధనలో ఒక ఆజ్ఞను నువ్వు మార్చి అప్పట్లో వాళ్ళ కోసం చెప్పిందని నువ్వు చెప్పినప్పుడు మరి ఇలా చెప్పే వ్యక్తిని నువ్వు ఎలా ఆపుతావు? Homosexuality, people can say that's not wrong. In those days, 2000 years ago, yes, it was wrong, but not today. స్వలింగ సంపర్కులు ఏం చెప్తారంటే 2000 సంవత్సరాల క్రితం అది తప్పే, కానీ ఇప్పుడు తప్పు కాదని చెప్తారు. It was for that culture. అది వాళ్ళ సంస్కృతికి సంబంధించిందని చెప్తారు. Do you see the foolish position that many Christian leaders take when they take one commandment out of the New Testament and say that was for that time? అనేక మంది క్రైస్తవ నాయకులు ఆ ఆజ్ఞ అనేది అప్పటి వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ సంస్కృతికి సంబంధించింది అని చెప్పి ఎంత బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకుంటారు కదా. It applies to anything. ఇది దేనికైనా అన్వయించబడుతుంది. Whoever cancels the least of Jesus' commandments, he will be called the least in the kingdom of heaven. He won't go to hell. యేసుక్రీస్తు బోధించిన ఆజ్ఞల్లో మిగుల అల్పమైన దాన్ని మీరి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే పరలోక రాజ్యంలో మిగుల అల్పుడుగా ఉంటాడు. ఆ వ్యక్తి ఏమి నరకానికి వెళ్ళడు. But he'll certainly be called the least in the kingdom of heaven, totally unfit to be a servant of God. పరలోక రాజ్యంలో మిగుల అల్పుడుగా పిలువబడతాడు. దేవుని సేవకునిగా ఉండటానికి అతడు అనర్హుడు.